ప్రపంచంలో వివిధ దేశాలు మధ్యప్రాచ్య దేశాల చమురుపై ఆధారపడుతున్నప్పటికీ యూరప్ మాత్రం ఈ ఆధారపడటం తక్కువగా కనిపిస్తోంది. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ వంటి దేశాలు మధ్యస్థ స్థాయిలో ఆధారపడుతున్నాయి. జర్మనీ మాత్రం కేవలం 6% మాత్రమే మధ్యప్రాచ్య చమురుపై ఆధారపడుతోంది. ఉత్తర అమెరికా పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అమెరికా తన చమురు వినియోగంలో కేవలం 3% మాత్రమే మధ్యప్రాచ్యం నుంచి దిగుమతి చేసుకుంటోంది. కెనడా అయితే కేవలం 1% మాత్రమే. దీనికి కారణం ఈ రెండు దేశాల్లో భారీ స్థాయిలో స్వదేశీ చమురు ఉత్పత్తి ఉండటమే కాకుండా ప్రాంతీయ సరఫరాదారుల నుంచి కూడా చమురు అందుబాటులో ఉండటం. మధ్యప్రాచ్య దేశాల చమురుపై ఆధారపడటం మిగిలిన దేశాలతో పోలిస్తే లిథువేనియా సుమారు 40%తో యూరప్లో అగ్రస్థానంలో ఉంది. తర్వాత ఐస్లాండ్ మరియు పోలాండ్ సుమారు 34%తో ఉన్నాయి. 2024 అంతర్జాతీయ ఇంధన సంస్థ IEA గణాంకాల ఆధారంగా ప్రపంచ దేశాలు తమ చమురు అవసరాల్లో ప్రపంచంలో అతిపెద్ద ముడిచమురు ఎగుమతి కేంద్రంగా మధ్యప్రాచ్యం కొనసాగుతోంది. మొత్తానికి ఈ గణాంకాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ప్రపంచ ఇంధన భద్రతలో మధ్యప్రాచ్యం ఇప్పటికీ అత్యంత కీలకమైన ప్రాంతం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.